కూటమి కలిసే ఉంటే వాళ్ళకి 150 పైన వస్తానే ఉంటాయి కదా సార్. ఎందుకు వస్తాయి? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత కూటమి కలిసి ఉంటే మేము వస్తాం. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చినప్పుడు ఓటమి వాళ్ళ యాంటీ ఓటు చీలిపోకోకుండా మాకే పడుతుంది. కుక్కిన పేరులాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతోనే కలిసి ఉంటే హీరో అలా జీరో అవుతాడు. ఇంతకుముందు సినిమాలో హీరో, రాజకీయాల్లో కూడా 21 గెలిచాడని మీ బొట్టుళ్ళు హీరో అంటారు. ఈసారి జీరో అవుతాడు. జయసూర్య అని ట్రాన్స్ఫర్ కూడా చేయించలేని వ్యక్తి 15 సంవత్సరాలు కలిసి ఉంటారంటాడు. ఉండమనండి, మనకు అభ్యంతరం లేదు. అంతేకాదు చిరంజీవి గారిని శాసనసభలో బాలకృష్ణ అవమానపరిస్తే మాట్లాడుకోకుండా 15 సంవత్సరాలు కలిసి ఉంటానే అంటున్నాడు. ఉండమనండి, మాకు అభ్యంతరం లేదు. అదే విధంగా కందుకూరులో ఒక కాపు సోదరుడిని దారుణంగా హతమారిస్తే దాని గురించి మాట్లాడుకోకుండా 15 సంవత్సరాలు కలిసి ఉంటాను అంటున్నాడు. ఉండమనండి, మాకేం అభ్యంతరం లేదు. ఇన్ని జరుగుతున్నా కలిసి ఉంటాను అని నోరు మెదపనటువంటి వ్యక్తి గురించి ప్రజలు కాపులు ఆలోచించే పరిస్థితులు ఉండరు. రాబోయే కాలంలో రాసుకో. ఇవాళ నేను చెప్తున్నాను నాయుడు, రామనాయుడు రాసుకో, నేను చెప్తున్నా. ఓకే, ఏం రాసుకోమంటారు చెప్పండి రాంబాబు గారు. ఇలాంటి మెతక వైఖరి వహించే వాళ్ళని, బానిసత్వం చేసే వాళ్ళని, అన్యాయం జరుగుతుంటే నోరు విప్పని వాళ్ళ గురించి ప్రజలు ఆలోచించరు. మరి ముఖ్యంగా కాపులు అసలు ఆలోచించరు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ గురించి కూడా అలానే అన్నారు. మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఉండి మీ వర్గాల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉన్నారని కూడా మిమ్మల్ని కూడా కూటమిలో ఉన్నటువంటి మీ వర్గం వాళ్ళు మిమ్మల్ని అన్న పరిస్థితి ఉంది. మీరు అది మర్చిపోయారు.